హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. మెసేజ్ చేశాం అని సీరియస్గా క్వశ్చన్ చేశాడు రాజ్. మర్చిపోయాను అని ఒకలాంటి విరక్తితో ప్రీతి చెప్తూ ఉంటే, గుడ్, మంచి స్టేజ్లో సెట్ అయ్యావు. దీనికి ప్రెజెంటేషన్గా జాబ్ పీకేశాను. వచ్చి ఫ్యామిలీ ఫంక్షన్లో జాయిన్ అవ్వు. మార్నింగ్ మన ఇంటి బ్రేక్ఫాస్ట్లో కనిపించాలి. మిస్ అయితే సింగపూర్కి టికెట్స్ బుక్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేయడమే. సింగిల్గా నైట్కి కంపెనీ ఇవ్వాలనుకున్న ప్రీతి డ్రెస్ చేసుకుని కిందకి వచ్చి ఫ్యామిలీ డిన్నర్లో జాయిన్ అయింది. ప్రీతితో మాట్లాడలేదు రాగిణి మనోజ్. తను చేసిన తప్పు చిన్నది కాదు కదా. తనకు తెలిసి తండ్రికి ఎదురు చెప్పింది కూడా లేదు. ఎప్పుడన్నా అయితే తల్లితో మాత్రమే కొంచెం సీరియస్ అవుతుంది. ఫస్ట్ టైం మతిలేని దానిలా ప్రవర్తించిన ప్రీతి తన తప్పు మాత్రమే చూసిన పేరెంట్స్కి దాని వెనక ఉన్న తన నొప్పి బాధ కన్నీళ్లు చెప్పలేదు. చెప్పే సిచ్యువేషన్ కూడా లేదు. రాజ్తో మాట్లాడాను డాడ్ అని చిన్న గొంతుకతో ప్రీతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చేస్తున్న పని ఆపి రాగిణిని చూశారు మనోజ్. మేం కూడా మాట్లాడాం అని ఆన్సర్ ఇచ్చిన రాగిణి మ్యారేజ్ డేట్స్ గురించి చెప్తూ ఉంటే, డాడ్ మాట్లాడరా మీరు అంటూ తండ్రిని చూసింది ప్రీతి. ఈవినింగ్ డాడీ నీతోనే మాట్లాడారు ప్రీతి అని రాగిణి గారు గుర్తు చేస్తూ ఉంటే, మా ప్లీజ్ అని తల్లిని రిక్వెస్ట్ చేసి, ఐఎమ్ సారీ డాడ్, ఆ టైంలో నేనేం చేస్తున్నానో తెలియలేదు, ఐ హేట్ మై సెల్ఫ్ అని చాలా టెన్షన్లో ఉన్నాను అని ప్రీతి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, టెన్షన్లో కాదు ప్రీతి, డ్రగ్లో ఉన్నావు అన్నారు ప్రీతి మీదే కళ్ళు నిలిపి. ఆ మాటతో నిశ్చేష్టురాలైపోయిన ప్రీతి సైడ్ నుంచి ఇక మాటలు లేవు. నీ కంటికి మేమెలా కనిపిస్తున్నాం ప్రీతి? నువ్వు చెప్పేది మాత్రమే వింటూ అక్కడే ఆగిపోతామనుకున్నావా? మాకంటూ ఉన్నది నువ్వొక్కదానివే. వీఆర్ ట్రయింగ్ టు కేర్ యూ. విషిత ఇన్సిడెంట్ తర్వాత ప్రామిస్ చేశావు ఆల్కహాల్ డ్రగ్స్ టచ్ చేయనని. మీ మమ్మీ ఫస్ట్ నుంచి భయపడుతూనే ఉంది, అవినాష్ని మర్చిపోలేదు, ఇంకా అలానే ఉంది అని. బట్ నేనే అర్థం చేసుకుంటావని నీ స్పేస్ నీకు వదిలాను. మా ట్రస్ట్ బ్రేక్ చేశావు అని చాలా సీరియస్ అయ్యారు మనోజ్. పైకి కోప్పడుతున్న పేరెంట్స్ ఇద్దరిలో లోపల ఒక భయం కనిపిస్తూ ఉంటే, ఐఎమ్ సారీ డాడ్, రియల్లీ అన్ని స్టాప్ చేశాను, బట్ అగైన్ అంటూ 2 seconds గ్యాప్ తీసుకొని, ప్రామిస్ డాడ్, వాంటెడ్లీ తీసుకోలేదు అని కన్నీళ్లతో అపాలజీ చెప్తూ ఉంటే, అప్పుడు అవినాష్, ఇప్పుడేంటి ప్రాబ్లం అని మరొక మాట లేకుండా నిలదీశారు రాగిణి. రాజ్ అభితో మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు నిజం తెలుసు అని ప్రీతి నమ్మకం. అందుకే దీపక్ అని రీజన్ మాత్రమే చెప్పింది. వెంటనే ప్రీతి చెంప చెల్లుమనిపించారు రాగిణి. మామ్, ట్రై టు అండర్స్టాండ్ అని చెంప మీద చేత్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే, జస్ట్ షడప్ ప్రీతి. మేము మ్యారేజ్కి ఫోర్స్ చేశామా? మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని స్టెప్ తీసుకున్నాము. నీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అభి చెప్పాక తెలిసింది వాడు నీకు కరెక్ట్ కాదని. సపోర్ట్గా ఉండవలసిన టైంలో చీట్ చేసిన పెద్ద ఫ్రాడ్ అని. ఆ పెయిన్ నువ్వు తీసుకుంటూ వాడి కోసం మమ్మల్ని దూరం పెట్టడం ఏంటి? అన్ని నీలోనే ఉంచుకొని నీకు నువ్వే స్ట్రెస్ తీసుకుంటూ ఎందుకే మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు? నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నా ప్రీతి. బలవంతంగా నిన్ను మ్యారేజ్ లైఫ్లో ఇరికించాలనుకోవటం లేదు. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటావు మమ్మల్ని అని కన్నీళ్లతో కోప్పడుతూ ఉంటే ప్రీతికి క్లారిటీ వచ్చింది. ఆమె ఏం చెప్పాడో, ఎంతవరకు చెప్పాడో. అయితే ఒక్కటి మాత్రం అర్థం కావటం లేదు, రాజ్ అభి ఇద్దరికీ ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు అని. సుడులు తిరుగుతున్న ఆలోచనల మధ్య తలదించుకొని కూర్చుంది ప్రీతి. ఎప్పుడూ స్ట్రాంగ్గా ఫైటింగ్ స్పిరిట్తో ఉండే కూతురు కన్నీళ్లతో తలదించుకోవడం చూడలేకపోతున్న మనోజ్ భార్యని సంభాలించి ప్రీతిని దగ్గరికి తీసుకున్నారు. ఐఎమ్ సారీ డాడ్, వాడిని ట్రస్ట్ చేశాను. చాలా విషయాల్లో బ్లైండ్గా వాడిని సపోర్ట్ తీసుకున్నాను. అదే వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటాడని ఊహించలేకపోయాను. తట్టుకోలేకపోతున్నాను డాడ్ అంటూ మనోజ్ గారిని గట్టిగా హక్ చేసుకుని వెక్కిళ్ళు పెడుతున్న ప్రీతికి నెమ్మదిగా ధైర్యం చెప్పి, రేపు మార్నింగ్ మనమంతా అక్కడికి వెళ్తున్నాము. నీకు డైవర్షన్ ఉంటుంది, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. దీపక్ సంగతి నేను జయదేవ్ చూసుకుంటాం. రాజ్ అభి వాడి హిస్టరీ తవ్వే పనిలో ఉన్నారు. వాడు చేతికి దొరకడమే ఆలస్యం. ఇక లైఫ్లో నీకు కనపడకుండా చేస్తాను. నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. వాడు ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఏదైనా నేను చూసుకుంటాను అని
అని నమ్మకంగా బలంగా చెప్తున్న తండ్రి ప్రేమలో ఒక ఊరడింపు దొరికింది ప్రీతికి. దీపక్ని తనంత తానుగా అవాయిడ్ చేయలేదు. బట్ అవాయిడ్ చేసే విధంగా ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. అది రాస్. దీపక్ని పూర్తిగా కట్ చేస్తే వాడు రెచ్చిపోతాడు. మూర్ఖంగా ఏదైనా చేస్తే ఎవరికైనా ప్రమాదం జరగచ్చు. అది రాజ్ కూడా కావచ్చు. ఆ ఊహ కూడా ప్రీతికి నచ్చటం లేదు. ఇప్పుడు తను సేఫ్గా ఉండాలి. దీపక్ని కట్ చేయకుండా కాంటాక్ట్లో ఉండాలి. ఇంకా రాజ్కు దగ్గరగా ఉండాలి. అలా అయితేనే అటు దీపక్ని హ్యాండిల్ చేయొచ్చు, ఇటు రాజ్ అభి ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారో గమనిస్తూ ఇద్దరి మధ్య తను అనుకున్న విధంగా దీపక్ పీడ శాశ్వతంగా వదిలించుకోవచ్చు అనుకున్న ప్రీతి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మనోజ్ గారికి ఓకే చెప్పింది. యుఎస్ 7th మంత్ నడుస్తోంది జెస్సికాకి. బ్యాక్ పెయిన్ కంప్లీట్ ఉండడంతో వెన్నుముకకు సంబంధించి గార్డెన్లో పెల్విక్ టిల్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది ట్రైనర్. జెస్సికాకి ఆపోజిట్ సైడ్ గ్లాస్ వాల్ కి వెనక థ్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తున్న అవినాష్ జెస్సీని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంతకు ముందు కన్నా మరింత జాగ్రత్తగా. ఇంతకు ముందు అవినాష్లో అనీష్ అనే ఒక అబద్ధం ఉంది. అనీష్ కాలేజ్, టీనేజ్, చైల్డ్హుడ్ గురించి ఏది అడిగినా వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు. అవినాష్గా తన లైఫ్లోని ప్రతి ఇన్సిడెంట్ జెస్సికకి తానే చెప్తున్నాడు. చాలా చెప్తున్నాడు. తన కాలేజ్ లైఫ్, టీనేజ్ లైఫ్, స్కూల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రాజ్తో గొడవలు, ఇంకా పిషిత అన్నీ చెప్తున్నాడు. అన్నీ నిజాలే చెప్తున్నాడు. ఆ నిజాలు అవినాష్ క్యారెక్టర్ని మరింత ప్రత్యేకంగా చూపించడంతో పాటు అతను ఎన్ని సంవత్సరాలు మిస్ అయిన లైఫ్ని ఇప్పుడు తీసుకున్న పెయిన్ని కూడా చూపిస్తున్నాయి. 15 మినిట్స్కి 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చింది ట్రైనర్. బేబీ బంప్ ఫ్రీ చేసి రిలాక్స్గా కూర్చున్న జెస్సికను మిర్రర్ నుంచి అడుగుతున్నాడు అవినాష్, ఓకేనా అని. చిన్న స్మైల్ ఆన్సర్గా ఇచ్చి, నువ్వు ఓకేనా అని లిప్ మూమెంట్తో అడిగింది జెస్సిక. బదులుగా అవినాష్ నుంచి చిన్న స్మైల్. అయితే అది నిజం కాదు. థ్రెడ్మిల్ స్పీడ్ రెగ్యులర్ మీద ఎక్కువగా ఉంటే ఆ వేగానికి తగ్గట్టే అవినాష్లో ఒక అలజడి. జెస్సిక కోసమే ఇక్కడికి వచ్చాడు. అయితే ఇండియాలో ఏదో ప్రాబ్లం ఉందని నిరుపమతో ఫోన్ మాట్లాడినప్పుడు వినింది జెస్సిక. యుఎస్ వచ్చేటప్పుడు అవినాష్తో ఒంటరిగా మాట్లాడిన నిరుపమ ఆ రోజు ఏడుస్తూ అవినాష్ని కొట్టి ఏదో కవరిచ్చి వెళ్ళింది. జెస్సీ దాని గురించి అడిగితే పాత విషయాలని దాటేశాడు. సీక్రెట్ అని కాదు, ప్రెగ్నెంట్గా ఉన్న తనకి అవన్నీ చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక. బట్ గత 4 రోజులుగా అవినాష్ చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో అవినాష్ను గమనిస్తూనే ఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసరికి మెయిన్ తెచ్చిన జ్యూస్తో బయటకు వచ్చాడు అవినాష్. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుని 10 మినిట్స్ తర్వాత జ్యూస్ తీసుకోమని చెప్పి ట్రైనర్ వెళ్ళిపోతే ఫోర్ హెడ్కి కిస్ ఇచ్చి బేబీ బంప్ చెక్ చేస్తున్నాడు అవినాష్. పీస్ఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తోంది జెస్సిక. హౌ ఇస్ యువర్ సిస్టర్ అని అడిగితే గుడ్ అంటూ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు అవినాష్. బేబీ బంప్ మీద ఉన్న అతని ఫింగర్స్ లాక్ చేస్తే ఏదైనా చేంజ్ కనిపిస్తుందా అని అడుగుతూ జెస్సికకు సపోర్ట్గా కూర్చొని నెమ్మదిగా బ్యాక్ బోన్ డ్రాప్ చేస్తూ ఉంటే ఇండియాకి వెళ్ళు అని స్టేట్మెంట్ ఇచ్చింది జెస్సిక. తన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసిన అవినాష్లో ఎటువంటి ఎమోషన్ లేదు. నాట్ నౌ హనీ, అవసరమైతే చెప్పే వెళ్తాను అన్నాడు జ్యూస్ అందిస్తూ. ఈస్ దేర్ ఎనీథింగ్ సీరియస్ అని భయం కలిసిన అనుమానంతో అడిగిన జెస్సికలో అవినాష్ని వదులుకొని బ్రతికే శక్తి లేదు. నథింగ్ సీరియస్, ట్రస్ట్ మీ అని కాన్ఫిడెంట్గా చెప్పిన అవినాష్ తన భయాన్ని అర్థం చేసుకున్న వాడిలా, సీరియస్ అయితే డెఫినెట్గా ఇండియాకి వెళ్తాను, ప్రామిస్ చేశాను, అబద్ధం చెప్పలేదు హనీ. రియల్లీ ఇట్స్ మై ఓల్డ్ అకౌంట్స్. అప్పుడు ఉన్నాయని తెలియదు, ఇప్పుడు వాటి మీద వర్క్ చేస్తున్నాను. ఫ్యూ డేస్లో క్లియర్ చేసేస్తాను. నీ ప్రేమ ఉన్నంత వరకు నాకేమీ కాదు. డోంట్ థింక్ అబౌట్ ద ట్రాష్ అని చాలా అంటే చాలా సున్నితంగా అనునయంగా జెస్సిక భయాలు దూరం చేసి, ఆంటీతో మాట్లాడావా అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. హా, రాజ్ సహస్రల మ్యారేజ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అభినవ్ క్యూటీలా ఆఫ్టర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడా అని మానస గారితో మాట్లాడింది చెప్తూ ఉంటే వింటున్న అవినాష్ మాత్రం అయ్యగారి బలుపు బుర్ర మీద ఫోకస్ చేశాడు. అయ్యగారు ఆర్డర్ వేసినట్టు పేరెంట్స్ సహా ప్రీతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సహస్ర ఇంట్లో అటెండ్ అయింది. జయదేవ్ గారి ప్యాలెస్ అంత పెద్దది కాకపోయినా పాతకాలపు పెద్ద లోగిలి ఇల్లు చతుర్వేది గారివి. ఇంట్లోనూ బయట రిపేర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే అప్పట్లో అవసరం లేని సెక్యూరిటీ వర్క్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. గదులు తక్కువ,
పైన 4, కింద 4. ముఖేష్ యామినిని బయటకు తరిమేశాక ఆ 2 గదుల్లో ఒకటి సుజాతమ్మ తీసుకుంటే ఇంకొకటి అమర్నాథ్ నందిత గారికి. అవి 2 పోను మిగిలిన 2 రూమ్స్ ఒకటి కీర్తన గారిది. అది ఇప్పుడు రాజ్ సహస్ర ఉంటున్నారు. రెండోది జయదేవ్ మానస గారు. ఇక పైన ఉన్న 4 గదిలో ఒకటి అభి క్యూటీలకిస్తే మరొక దానిలో తన పేరెంట్స్ కు సంబంధించిన అన్ని థింగ్స్ జాగ్రత్త చేసుకుంది సహస్ర. ఇక మిగిలిన 2 గదుల్లో ఒకటి శాలిని మైరా ఉండడంతో చివరిగా ఉన్న ఒక్క రూమ్ లోనే ప్రీతి పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు ప్రీతి ఎప్పుడూ అలా ఉండలేదు. ఇప్పుడు ఇక తప్పదు. ఇంటి సైడ్ అవుట్ సైడ్ హౌస్ లో 2 రూమ్స్ ఉంటే పెద్దమ్మ ఒక రూమ్ లో ఉంటుంది. పెళ్ళయ్యే వరకు అందరూ ఇక్కడే. సహస్ర పుట్టిల్లిది. అన్నీ ఇక్కడి నుంచే జరగాలి అని జయదేవ్ గారు డిక్లేర్ చేయడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు నడుస్తున్నాయి ఇంట్లోనూ బయట. గదులు కట్టడం కాదులేండి, పెళ్లి కలతో ముస్తాబవుతోంది చతుర్వేది నివాసం. టెర్రస్ మీద ఒక రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఏసీ లేదు. నీకు ఓకే అంటే శుభ్రం చేయిస్తాను అని సహస్ర ప్రీతికి చెప్తూ ఉంటే కొట్టేలా చూశాడు బాబు. అంటే పైన రూమ్లో పాత సామాన్లు కూడా ఉన్నాయి. డస్ట్ ప్రాబ్లం అవుతుంది. అందరూ కలిసి ఉండడమే బెటర్ అంటూ సైలెంట్ అయిపోయింది సహస్ర. ఫోన్ చేసి రమ్మని వార్నింగ్ ఇచ్చాడు కానీ అయ్యగారు ఇప్పటి వరకు మాట్లాడిందే లేదు. లాస్ట్ టైం చెప్పకుండా బాలి వెళ్ళినందుకే మళ్ళీ ఇండియాకి వచ్చే వరకు మాట్లాడలేదు రాజ్. ఇక ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటాడో. అన్నిటికన్నా అదే బాగా డిస్టర్బ్ చేస్తోంది ప్రీతిని. 4 రోజుల దానికి ఎన్ని చర్చలు అవసరమా? ముగ్గురికి రూమ్ ఇబ్బంది అనుకుంటే సుజాతమ్మ ఒకటే ఉంది. కిందికి వచ్చే ప్రీతి, నాకు సహస్రకు అందుబాటులో ఉంటావు అన్నారు ఆప్యాయంగా మానస. కానీ ప్రీతి నుంచి రిప్లై లేదు. పేరెంట్స్ తోనే అడ్జస్ట్ అవ్వలేని ప్రీతి ఇంకా సుజాతమ్మతోనా? భూమండలం బద్దలైనా మెట్టు దిగదు. సుజాతమ్మతో రూమ్ షేరింగ్. రీల్ వేసుకున్న క్యూటీ బేబీ కిసుక్కున పైకి నవ్వేస్తే లాయర్ బాబు నిమ్మకాయ ఇవ్వక తప్పలేదు. మూతి బిగించి, నా రీల్ చూస్తే నువ్వు కూడా నవ్వుతావు అని దెప్పినట్టే అంటుంటే, హోసి నీ దొంపతగా, వెర్రి 1000 రకాలంట. నీ వెర్రి లోకల్లో నువ్వూరేగేది చాలదన్నట్టు వాడిని కూడా ఎందుకు లాగుతావు అని దీర్ఘాలు మొదలుపెట్టింది సుజాతమ్మ. మమ్మీ చూడు, ముసలి మళ్ళీ దూరింది అంటూ ఎగురుతున్న క్యూటీ బేబీకి మైరా సపోర్ట్ చేస్తూ ఉంటే, రోజుటి మీద ఇల్లు రెండింతలు అల్లరిగా 10 సందడిగా ఉంది. చిన్ననాడు తల్లిదండ్రులతో కలిసి నవ్విన రోజులు గుర్తొస్తున్నాయి సహస్రకి. ఇన్ని సంవత్సరాలు నిశ్శబ్దంలో మగ్గిన ఇంటికి సందడితో కళ తెచ్చిన తన ప్రేమ అయినా రాజ్ చేయి చుట్టేసి తన కుటుంబాన్ని చూసుకుంటోంది. అందరూ కలిసిపోయి కలిసి నవ్వుతున్నారు, ఒక్క ప్రీతి తప్ప. తనలోని టెన్షన్, తనలోని భయం, తనలోని అనిశ్చితి అబ్జర్వ్ చేస్తున్న రాజ్ వెళ్ళాలి అన్నాడు అభి మీద కళ్ళు నిలిపి. వెంటనే సహస్ర రాజ్ని వదిలేస్తే కయ్యాలాపి అభికి బాయ్ చెప్పింది క్యూటీ బేబీ. నిశ్చితార్థానికి ఉంగరాలి కొనాలి కదమ్మా, చిన్నబాబుని సాయంత్రం పెందలాడే రమ్మను అని నవ్వుల్లో పడిపోయి మర్చిపోయిన మానసగారికి సుజాతమ్మ గుర్తు చేస్తే మానసగారు ఆ అంటూ రాజ్కి చెప్పేలోపే రింగ్స్ ఉన్నాయి అంటూ సహస్రతో కలిసి రూమ్లోకి వెళ్ళాడు రాజ్. 10 నిమిషాలకి మళ్ళీ కలిసి బయటకు వచ్చారు. కార్నర్ స్మైల్తో ఫుల్ జోష్లో ఉన్న అయ్యగారికి క్వైట్ ఆపోజిట్ గా మందర పదనంతో సెగలు కక్కుతోంది సహస్ర. మళ్ళీ ఏం చేశావురా అంటూ సీరియస్ గా జయదేవ్ గారు కార్నర్ చేస్తూ ఉంటే, అమ్మ మీద ప్రేమ కోడల మీదకి షిఫ్ట్ అయినట్టుంది, కొంచెం తగ్గించండి అని కౌంటర్ ఇచ్చిన రాజ్ మానస్ గారి చేతిలో రింగ్స్ పెట్టాడు. మామూలు ఎక్కువైంది అని అభి చెవిలో గుసగుస పెట్టిన క్యూటీ బేబీ చెవి మెలేసి, అన్ని అబ్జర్వ్ చేయడం మానేమని చెప్పానా అని చిరు కోపంతో బుజ్జి వార్నింగ్ ఇచ్చాడు అభి. తరం డ్యూటీ నేను తీసుకున్నాను, వచ్చాక ఇచ్చేస్తాలే అని సింపుల్ గా ఇగ్నోర్ చేసిన క్యూటీ బేబీ రింగ్స్ చూడటానికి ప్లేస్ షిఫ్ట్ అయితే, ఎప్పుడు కొన్నావురా అంటూ బాక్స్ ఓపెన్ చేశారు మానస. చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ స్టైల్లో ఉన్న కపుల్ రింగ్స్. మధ్యలో డైమండ్ కి బదులుగా రూబీ ఉంది. అది కూడా కొంచెం ఎత్తుగా పైకి పొడిచుకొచ్చినట్టుంది. అయ్యగారి రెడ్ పిచ్చి అక్కడ కూడా ప్రదర్శించాడు. ఏ బాండ్ బియాండ్ డెత్ అని సహస్ర రింగ్ మీద రాసి ఉంటే, ఏ బాండ్ బోర్న్ ఇన్ డెత్ అని రాజ్ రింగ్ మీద రాసి ఉంది. ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్న క్యూటీ బేబీ పైకి చదివేస్తే ప్రీతి మొహంలో రంగులు మారుతూ ఉంటే మిగతా అందరి కళ్ళు రాజ్ సహస్ర మీద నిలిచాయి. ఎప్పుడు కొన్నావురా అని ఈసారి జైదేవ్ గారు అడగడంతో అందరినీ చూస్తూ సహస్రను దగ్గరికి తీసుకున్నాడు. అదే ఆన్సర్ అన్నట్టు.
స్టార్టింగ్ లో సహస్ర మెడలో వేసిన చైన్తో పాటు కొన్న రింగ్స్ అవి. హంస పాపనైతే బెదిరించాడు కానీ యాక్చువల్ గా సెన్సార్ టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉన్న రింగ్స్ ఇవి. అప్పటి నుంచి అవసరం రాలేదు, అవే ఇప్పుడు అందరిలో పెట్టాడు. నేను దాచిన లాస్ట్ సీక్రెట్ నీ కోడలు తీరికగా తర్వాత చెప్తుంది, అప్పుడు కానీ ఈ ఫైల్ సెట్ అవ్వదు అని ఆన్సర్ ఇచ్చి, మెడిసిన్ స్కిప్ చేయకు అని హంస పాపకి చిన్న సైజ్ వార్నింగ్ తో పాటు సైడ్ హెడ్ కిస్ ఇచ్చి వెళ్తూ ఉంటే క్యూటీ బేబీకి బాయ్ చెప్పి ఫాలో అయ్యాడు అభి. పరుగున వాళ్ళ ముందుకు వెళ్ళి రాజ్ హ్యాండ్ పట్టుకొని, ప్లీజ్ అవాయిడ్ చేయకు, మాట్లాడు నాతో అని సన్నగా కదలాడుతున్న కన్నీటి ధరల మధ్య రిక్వెస్ట్ గా అడిగింది ప్రీతి. అబ్బే, అంత ఈజీగా మెల్ట్ అయ్యే రకం కాదు కదా. బెదిరించడానికి వార్నింగ్లు ఇవ్వడానికి ఆలకలు అడ్డురావు, బట్ సాధించడానికి మాత్రం అదే మొదటి అస్త్రం. తనకన్నా ప్రియమైన హంస పాపనే ఆలకలతో 3 చెరువులు నీళ్లు తాగించిన బాబు బల్పు ప్రీతిని అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తాడా? కొంచెం కూడా కనికరం లేకుండా చేతులు విడిపించుకుని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ అవాయిడ్ చేస్తూ ఉంటే భరించలేక కన్నీళ్లు బయటకు దూకుతూ ఉన్నాయి. నువ్వైనా చెప్పు వాడికి అంటూ అభిని రిక్వెస్ట్ చేసింది ప్రీతి. లాస్ట్ టైంలా నా చేతిలో లేదు, అసలైతే యాక్చువల్గా నేను కూడా మాట్లాడకూడదు నీతో, బట్ నీకు తెలియాలి కదా, అండ్ యు ఆర్ ఆల్సో ఫ్యామిలీ, ఇంకా నీ నుంచి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి, బికాస్ ఆఫ్ దట్ అని స్ట్రెస్ చేస్తూ అభి క్లారిటీ ఇస్తే తీసుకోలేకపోతోంది ప్రీతి. డోంట్ జడ్జ్ మీ అంటూ తాను కూడా అదే ప్రెషర్లో అంది. లీవ్ ఇట్ ప్రీతి, ఐఎమ్ నాట్ ద పర్సన్ టు జడ్జ్ యూ, జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. మన అనుకుంటే వాడు ఎంతకైనా దిగుతాడు, బట్ మోసం చేస్తే మాత్రం భరించలేడు అని కంఠపదంగా చెప్తూ ఉంటే, నేను మోసం చేయలేదు అభి, ఐఎమ్ నాట్ చీటర్, నా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను అంటున్న ప్రీతి ఎమోషన్ అర్థింపు కాదు, నేను కరెక్ట్ అన్న నమ్మకం. అసహనం ఆవహించిన అభి, నువ్వు ఏం చేశావో నీకు తెలుసు ప్రీతి, స్కిప్ చేయాలని చూడకు, యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. బట్ ఒకే ఒక్క ఫేవర్ చేయి, ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళకు, ఏ అవసరం ఉన్నా మాకు చెప్పు, తీసుకొని వెళ్తాము. నీ మొండితనంతో ఎవ్వరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే ఛాన్స్ మరొకసారి ఎవ్వరికి ఇవ్వడానికి సిద్ధంగా లేను, టేక్ కేర్ అని చాలా అంటే చాలా పేషెన్స్ తో చెప్పి వెళ్ళిపోయాడు అభి. వాళ్ళు వెళ్లే వరకు చూస్తూ ఉండిపోయి వెనక్కి వచ్చిన ప్రీతికి జయదేవ్ మనోజ్ తన కోసం వెయిట్ చేస్తూ పక్క పక్కనే నిలబడి కనిపించడంతో పరుగున వచ్చి మనోజ్ గారిని హక్ చేసుకుంది ప్రీతి. ఇట్స్ ఓకే ప్రీతి, వాడు సీరియస్ గా ఉండడంలో తప్పులేదు అని సమర్థించారు మనోజ్. 2 days ప్రీతి, జస్ట్ 2 days లో నార్మల్ అయిపోతారు, దేని గురించి టెన్షన్ తీసుకోకుండా స్టే కామ్ యువర్ సెల్ఫ్, నేను డాడీ చూసుకుంటాము అని అనునయంగా చెప్పారు జయదేవ్. ఓకే అంకుల్ అని తనని సెట్ చేసుకుని బాయ్ చెప్పిన ప్రీతి ముందుకు వచ్చేసరికి మానస రాగిణి స్టెప్ బై స్టెప్ అందరికీ చెప్పడం, అందరితో చెప్పించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ప్రీతి పాపకి. చాలా డల్ గా ఉంది అని రాగిని షోల్డర్ పట్టుకొని చెప్తూ ఉంటే, పెళ్లి పడుకో పో, అంతా బాగుంటుంది అని మానస గారు అడ్డు తప్పుకోవడంతో పైకి వెళ్తున్న ప్రీతి పాపకు క్యూటీ బేబీ సైట్ కొడుతూ ఉంటే మైరా స్కూల్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు సహస్ర క్యూటీ. ప్రీతి ఆంటీకి ఏమైంది అని పైకి వెళ్తున్న తననే చూస్తూ మైరా అడిగితే, నథింగ్, రైట్ నో షీఈ్ ఎ స్పెషల్ కిడ్ ఇన్ అవర్ హోమ్, దట్స్ వై అందరూ ప్యాంపర్ చేస్తున్నారు అని ఎంత బారు సాగదీసి డ్రామాటిక్ గా చెప్పిన క్యూటీ బేబీ ఆన్సర్లోని వెటకారం సహస్ర మైండ్ ని డైవర్ట్ చేసింది. మరి డైవర్ట్ అయిన సహస్ర మైండ్ లో ఏం ఆలోచన తిరుగుతుంది? నైట్ దీపక్ పార్టీలో ప్రీతి వాడికి కంపెనీ ఇస్తుందా, లేక అభి చెప్పిన దానికి ఆగిపోతుందా? ఆగిపోతే దీపక్ ప్రీతిని వదిలిపెడతాడా? అసలు దీపక్ పంపిన వీడియోలో ఏముంది? దీపక్ మళ్ళీ ప్రీతిని చేరేలోపే అభిరాజ్ దీపక్ గేమ్ కి చెక్ పెడతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.